నాగేశ్వర్ గారు, మొదటగా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంత సంచలనంగా మారిపోయింది? ప్రముఖుల ప్రమేయంపై ఈరోజు రాధాకృష్ణరావు ఒక వాంగ్మూలం ఇచ్చారు, అది బయటకు వచ్చింది. సో చాలా పెద్దలు ఇరుక్కునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మీరు విన్నారు ఈ వార్తలన్నీ కూడా, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు? అంటే రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం మీడియాలో వస్తున్న కథనం ప్రకారం, అంటే నేను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ను డైరెక్ట్గా చూడలేదు, ఎందుకంటే అది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్గా రావడమే తప్ప బయటకు రిలీజ్ అయిందో లేదో తెలియదు. కానీ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రకారం అయితే ఒకటి, బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని. అలాగే బీజేపీ అగ్రనేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్న గ్రూప్ తగాదాలకు కూడా ఈ ట్యాపింగ్ లింక్ కనబడుతోంది. ఇప్పుడు ఈ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య ఘర్షణ ఉంది కనుక అక్కడ టెలిఫోన్ ట్యాపింగ్. అలాగే మీకు కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ రాజు మధ్య విభేదాలు ఉన్నాయి కనుక అక్కడ ట్యాపింగ్. అలాగే మీకు తాండూరులో పట్నం మహేందర్ రెడ్డికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి పడదు కనుక అక్కడ ట్యాపింగ్. ఇలా బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత గ్రూపులు కుమ్ములాటల్ని కూడా మానిటర్ చేసినట్టున్నారు. ఇలా రాజకీయ నాయకుల్ని ఫోన్లు ట్యాపింగే కాదు, మీడియా అధిపతుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు వస్తున్నాయి. అందులో ఎన్టీవీ చైర్మన్, మీకు ఎన్టీవీ చైర్మన్, అలాగే ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్లు, అంటే నరేంద్ర చౌదరి రాధాకృష్ణని కూడా వదలలేదు. సో ఈ ట్యాపింగ్ వ్యవహారం. అలాగే 100 మంది జర్నలిస్టులను కూడా ట్యాపింగ్ చేశారని, అంటే బహుశా ఆ అదృష్ట జాతకుల్లో నాగేశ్వర్ కూడా ఉన్నాడు అనుకుంటాను. సో తెలంగాణలో 100 మంది జర్నలిస్టులు ట్యాపింగ్ చేస్తే అందరు రాజకీయ నాయకులతో రోజు మాట్లాడే నాగేశ్వర్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా నాతో చాలామంది రాజకీయ నాయకులు టచ్లో ఉంటారు కనుక, ఎందుకంటే పొలిటికల్ జర్నలిజం చేసే ఏ జర్నలిస్ట్తోనైనా రాజకీయ నాయకులు టచ్లో ఉంటారు. సో అందువల్ల ఇలా ఇది ఇక్కడ దాకా అంతకుముందు వచ్చినటువంటి సమాచారంలో అయితే దీన్ని ఈవెన్ బ్లాక్ మెయిల్స్ కూడా వాడుకున్నారని. అంటే రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాల కొరకు కొన్ని ట్యాపింగ్ చేస్తే ఈ చేస్తున్న వారు వారి అవసరాలకు కూడా బ్లాక్మెయిల్ చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి కూడా ట్యాపింగ్ వాడాలని, ఈవెన్ ట్యాపింగ్కు ఎలక్టోరల్ బాండ్స్ కూడా లింక్ ఉందని అంటున్నారు. సో ఈవెన్ విరాళాల సేకరణకు, సెటిల్మెంట్లకు కూడా ట్యాపింగ్. అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వం లాగా కనబడతలేదు, ప్రైవేట్ మాఫియా లాగా కనబడుతుంది. ఇదంతా నిజమైతే ఇది మామూలు విషయం కాదు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఒక ప్రైవేటు సైన్యంగా, ప్రైవేట్ మాఫియాగా పనిచేసింది అన్నది ఆరోపణ. ఐఎమ్ స్టిల్ టెలింగ్ ఇట్ ఇస్ ఆరోపణ, నాకు ఏది నిజమో తెలియదు. కానీ ఇది ఒక భయంకరమైన ఆరోపణ, ఎందుకంటే ఇది ఒక తెలంగాణ పెగసిస్ లాగా మనం అభివర్ణించవచ్చు. దేశంలో మనం పెగసిస్ కుంభకోణం చూసాం. అసలు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ లాంటి వాళ్ళు టార్గెట్ అయ్యారు. మీకు జర్నలిస్టు, టాప్ జర్నలిస్టులంతా టార్గెట్ అయ్యారు. రాజీవ్ సర్దేశాయ్, మీకు సిద్ధార్థ వరదరాజన్, ఇలాంటి వాళ్ళందరూ టార్గెట్ చేశారు. సిట్టింగ్ జడ్జిలు కూడా టార్గెట్ అయ్యారు. సో అందువల్ల ఇప్పుడు ఇది ఒక తెలంగాణ పెగసిస్ అనొచ్చు. ట్యాపింగ్ చాలామంది మన ప్రేక్షకులకు అర్థం కావాల్సింది, ట్యాపింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ క్రైమ్. ఎందుకంటే చాలా సింపుల్గా నేను బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్ చూసాను. ఏమున్నది, టెలిఫోన్లు వింటే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. టెలిఫోన్ వినడం తప్పని కాదు, చాలా పెద్ద రైట్. ఎందుకంటే మన దేశంలో రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. మీకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సో ప్రైవసీ అనేది లింక్ టు రైట్ టు లైఫ్. సో ఆఖరికి కుటుంబ సంబంధాలను కూడా చిచ్చుపెట్టే రీతిలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇది మామూలు ఆరోపణలు కాదు. సో ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్తో సమానం. రైట్ టు లైఫ్లో భాగం రైట్ టు ప్రైవసీ కనుక ఇది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే వ్యక్తిగత గోప్యత అనేది ఫండమెంటల్ రైట్. నీ వ్యక్తిగత గోప్యత అన్లెస్ ఒక మేజర్ టెర్రరిస్ట్ క్రైమ్తో సంబంధం ఉంటే, ఒక మేజర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో సంబంధం ఉంటే, ప్రాపర్గా చట్టం ప్రకారం అనుమతులు తీసుకొని హయ్యర్ అథారిటీస్లో అప్పుడు మాత్రమే రేరెస్ట్ కేసులో ట్యాపింగ్ చేస్తారు. అది నార్మల్ కాదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ చేస్తారు. స్టేట్ వేరు, పొలిటికల్ పార్టీ వేరు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ వేరు, స్టేట్ వేరు. రాజ్యము తన ప్రయోజనాల కొరకు చేయొచ్చు. ఇప్పుడు పెద్ద తీవ్రవాది ఉన్నాడు, బాంబు పేలుళ్లు జరిపే అవకాశం ఉంది, అందువల్ల పోలీసులకు అనుమానం ఉంటే ముందస్తుగా సమాచారం కొరకు ట్యాపింగ్ చేస్తారు.
అందువల్ల సీరియస్ టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాటిని నివారించటానికి దేశ భద్రత, దేశ రక్షణ, ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ వీటిని ఎదుర్కోవటానికి ఈ వ్యక్తిగత గోప్యతను కూడా ఛేదిస్తారు. లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అనేది ఇన్ఏలియనబుల్ రైట్ ఆఫ్ ద పీపుల్, అంటే పౌరుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో విడదీయరాని ప్రాథమిక హక్కులు. అందుకే మన దేశ రాజ్యాంగం ఏం కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 32 అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఒక ఫండమెంటల్ రైట్స్ కనుక వయోలేట్ అయితే నువ్వు ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. నువ్వు ఆ కోర్టు ఈ కోర్టు కాదు, నేరుగా సుప్రీంకోర్టు వెళ్ళచ్చు. రైట్ టు లిబర్టీ కానీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, రైట్ టు ప్రైవసీ కానీ, ఏ పౌరుని ఫండమెంటల్ రైట్కి విఘాతం కలిగినా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం రాజ్యాంగం ఇస్తుంది. అందువల్ల ఫండమెంటల్ రైట్ అనేటువంటి జీవించే హక్కుని హరించివేయడం, అందువల్ల ఇది చాలా తీవ్రమైన నేరం. ఇదే నిజమైతే, ఎందుకంటే ఇది ఒక రకమైన పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్. ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా ఎవరు అధికారం ఉంటే వారికి తొత్తులుగా పనిచేయడం అనేది చాలా ప్రమాదకరం. వాళ్ళు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కానీ రాజకీయాలకు లోబడి పనిచేయకూడదు. కోర్స్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టు ముందు పెడతారు, కోర్టు ముందు కూడా అది ఒప్పుకోవాలి, దాని నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇలాంటి ఈ స్థాయిలో ట్యాపింగ్ అయితే ఎవరో పోలీస్ అధికారులు చేసిందని నేను అనుకోను. ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకుల్ని, ఇంతమంది జర్నలిస్టులను, ఇంతమందిని ట్యాప్ చేయాల్సిన అవసరం సాధారణ పోలీస్ అధికారులకు ఉండదు. ఎందుకంటే పోలీస్ అధికారులకు ఏదైనా ఎవరైనా దుర్మార్గులైన పోలీసు ఉంటే వాడికి ఏమైనా అవసరం ఉన్నా బిజినెస్ మెన్ ఫోన్లో ఏదో ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఎవరన్నా ఉండొచ్చు. అట్లా అంటే వాళ్ళు ఉండరని అంటలేను, ఏ వ్యవస్థలోనైనా బ్లాక్ షీప్ ఉంటారు. కానీ ఇది జరిగి ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక హేతువాది దేవుణ్ణి ఇలా ప్రార్థించాడట, ఓ దేవుడా బ్రాకెట్లో దేవుడు అనేవాడు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే కాపాడండి అని. నేను కూడా అదే అంటున్నాను. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బ్రాకెట్లో నిజమైతే దీన్ని మించినటువంటి ఒక తీవ్రమైన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంకోటి ఉండదు.